రాష్ట్ర బడ్జెట్లో గుంటూరు ఛానల్ విస్తరణకు నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న 100 కోట్లు భూసేకరణకు విస్తరణకు 300 కోట్లు కేటాయించారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లోపు విస్తరణతో పాటు ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. డెల్టాకి వాటర్ ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. మళ్ళీ దానికి నిమ్మల రామానాయుడు గారికి ఇంకోసారి అభినందనలు తెలుపుతా ఉన్నాం. ఇవి కాకుండా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి, మొన్న మేము ఎలక్షన్ ముందు వెళ్ళినప్పుడు గత సంవత్సరం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అసలు తాగునీటికి వాటర్ లేదు. ఎందుకు లేదు అంటే ఒక పద్ధతి లేకుండా, ఒక ప్రణాళికాబద్ధంగా ఆలోచించకుండా. ఇప్పుడు మనం తీసుకుంటే 33 టీఎంసీల పులిచింతల ప్రాజెక్టులు ఈ రోజున వాటర్ స్టోర్ చేశారు. 3 టీఎంసీలు వచ్చేటప్పటికి స్టిల్ అది కదలని వాటర్ అక్కడ స్టోర్ అయ్యేది. ఒక 30 టీఎంసీలు ఫ్లో ఉండేటువంటి వాటర్. ఈ 30 టీఎంసీలని ఒక ప్రణాళికాబద్ధంగా రేపు వచ్చేటువంటి పంటలకు కానీ ఎండాకాలంలో కావాల్సిన నీరు ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నటువంటి మన రామానాయుడు గారికి, అదేవిధంగా చంద్రబాబు గారి ప్రభుత్వానికి కూడా ఇంకొకసారి ధన్యవాదాలు. మీరు రైతులు, ఈ ప్రాంత రైతులు, మనుషులు కూడా అందరూ అర్థం చేసుకోవాలి. ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన ఉన్నప్పుడు ప్రణాళికాబద్ధంగా దూరదృష్టితో ఏ విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఇంట్లో కూర్చునే వాళ్ళకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనేది. ఇవి కాకుండా ఇంకొకటి, నేను కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి రూరల్ ల్యాండ్ రికార్డ్స్, అర్బన్ ల్యాండ్ రికార్డ్స్ ఇవన్నిటిని డిజిటైజ్ చేయటం వల్ల మనకి మొన్న 400 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ ఒకటి వచ్చింది. అదేవిధంగా ఫార్మర్స్ రిజిస్ట్రీ చేయటం వల్ల ఇంకొక 75 క్రోర్స్, దాదాపు 500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రూరల్ ల్యాండ్ రికార్డ్స్ అనేది డిపార్ట్మెంట్ నా కిందే ఉంది. ఇదంతా 1 ఇయర్లో ఫాస్ట్గా ఏ గవర్నమెంట్ అయితే చేస్తుందో వాళ్ళకి ఇన్సెంటివ్ కింద వస్తుంది. హైయెస్ట్ స్టేట్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతోటి అందరితోటి కోఆర్డినేట్ చేసి ఫాస్ట్గా చేయటం వల్ల 500 కోట్ల రూపాయలు ఈరోజు తీసుకురాగలిగాం. వేరే స్టేట్ ఏది కూడా 50 నుంచి 70 కోట్ల కంటే ఎక్కువ తీసుకురాలేనటువంటి పరిస్థితి. అగైన్ ఇదంతా కూడా సమర్థవంతంగా పనిచేసే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఆ 400-500 కోట్ల రూపాయలు ఈరోజు తీసుకురాగలిగాం కాబట్టి చంద్రబాబు గారిని ఈ గుంటూరు ఛానల్కి మాకు కొంచెం హెల్ప్ చేయండి అనేటువంటి 1కి 2 సార్లు మేము రిక్వెస్ట్ చేయగలిగామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.